గణేష్ నిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6న హైదరాబాద్లో గణనాథుని నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకే రోజు వేలాది గణపతులు శోభాయాత్రకు వెళుతున్న క్రమంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నిమజ్జనాల కోసం 20 ప్రధాన చెరువులతో పాటు 72 కృత్రిమ కొలనులను సిద్ధం చేశారు. ప్రధాన చెరువుల వద్ద 259 మొబైల్ క్రెయిన్లు, 130 క్రెయిన్లు, 56,187 లైట్లు అందుబాటులోకి తెచ్చారు. సాగర్ వద్ద 9 బోట్లు, డిఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. చివరి రోజు నిమజ్జనానికి 50,000 విగ్రహాలు వస్తాయని భావిస్తున్నారు అధికారులు. దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతల కోసం పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర బలగాలు నగరంలో మోహరించారు. 20,000 మంది స్థానిక పోలీసులు, 9,000 మంది ఇతర జిల్లాల పోలీసులు, ఇతర కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగనున్నాయి. దాదాపు 30,000 మంది భద్రతా బలగాలు బందోబస్తు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకుని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 6, 7 తేదీల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో అదనపు సర్వీసులు నడపనుంది. మరోవైపు ఈసారి యాత్రలో పాల్గొనేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈసారి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఆసక్తికరంగా మారనుంది.